నమస్తే. ఆపరేషన్ కగార్లో భాగంగా కేంద్ర బలగాలు అయితే మాత్రం ఏదైతే మావోయిస్టులను మొత్తం మట్టు పెడుతున్నాయి. ఈ సందర్భంలో గతంలోనైతే ఎవరైతే చనిపోయిన మృతదేహాలను కూడా పోస్ట్ మార్టం తర్వాత ఇచ్చే సందర్భం ఉంది. ఈసారి మాత్రం ఛత్తీస్గఢ్ ప్రభుత్వం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇచ్చేది లేదంటూ ఒకవైపు హైకోర్టు తీర్పుని ఇచ్చినా కానీ మృతదేహాలు ఇవ్వకుండా వాళ్ళే ఇక అంత్యక్రియలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. చివరి చూపు కూడా ఆయా తల్లిదండ్రులకు ఆ కుటుంబ సభ్యులకు కూడా చూడనీయకుండా ప్రభుత్వం తీరు పట్ల పెద్ద ఎత్తున విమర్శలు వస్తాయి. ఈ నేపథ్యంలో వరంగల్ చెందిన హన్మకొండ జిల్లా చెందిన రాకేష్ తల్లి మనతో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ, చివరిసారిగా రాకేష్ను మీరు ఎప్పుడు మాట్లాడారు, ఎప్పుడు చూసారు? ఆయన 9 సంవత్సరాలు అవుతుంది నాన్న. హైదరాబాద్కి పోతాను అన్నాడు. చదువుకునేటోడు కదా, ఏం జాబ్ చూసుకుందానికి పోతాడు అని నేను అనుకున్నా. హైదరాబాద్కి పోతానన్న మనిషి మళ్ళీ నేను మొన్నటిదాకా ఈ వార్త వినలేదు. ఆయన మంచి తెలియదు, చెడు తెలియదు, ఆయన ఎక్కడున్నది తెలియదు. మొన్న టీవీలల్లా ఈ పేపర్లల్లా చెప్పిండ్రు, వాళ్ళే గవర్నమెంట్ చెప్పిండ్రు. చెప్పంగానే మా భర్త, మా తమ్ముడు, మా కుటుంబం వాళ్ళు ఇంకా కారు పట్టుకొని అంబులెన్స్ కిరాయి ఇవన్నీ పట్టుకొని వెంటనే వెళ్ళిండ్రు. ఈ వార్త ఇప్పుడు తెలిసింది, వెంటనే పోయిండ్రు. పోయిన మొదలనే మా భర్తను పిలిచిండ్రట, ఆధార్ కార్డు రాసుకున్నారట, పేరు రాసుకున్నారట, అన్నీ రాసుకున్నారట. మా కొడుకుని చూపించాలంటే చూపెడతాం, ఆగిస్తామని అసలు అడిగి పోయిన మనిషిని కూడా మా కన్న తండ్రికి ముఖం చూపెట్టలేదట వాళ్ళు. ఇక ఇస్తామని 5 రోజులు పోలీస్ స్టేషన్ కాకుంటే హాస్పిటల్ కాకుంటే పోలీస్ స్టేషన్కు ఇట్లనే తింపగలిగినట. వాళ్ళకి అక్కడి మాట రాదు, భాష రాదు, వాళ్ళకు ఏది తెలియదు. ఓ చెద్దరు కొంచబోలేదు, టవర్లు కొంచబోలేదు. పోయిన మనుషులు పోయిన దానిలో 3 పేషెంట్లే. మా భర్తకు 2 కాళ్ళు ఇరిగి ఆయనకు రాళ్ళే ఉన్నాయి. ఇంత దొడ్డు కాళ్ళు వాసి ఆడ పండుకున్నాడట మా భర్త. ఆడ గోళీలు కొందామన్నా గోళీలు ఆయనకు పడతాయో చిట్టి ఇక్కడనే పాయ్ అని అట్లాంటి పరిస్థితి అక్కడ వాళ్ళకు. అసలు వాళ్ళు సచ్చే అంత చితిలా కూడా వెళ్ళిపోయిన వాళ్ళు కూడా అంత హింసలు పెట్టినట. వాళ్ళని పెట్టినా కూడా అయ్యో నా బొక్కలు ఇచ్చినా శవం ఇచ్చినా పట్టుకొని పోతా అని మా భర్త 5 రోజుల కాంచి ఆడ నిరాదీక్ష పట్టుకుంటున్నా కూడా శవాన్ని కూడా ఇయ్యలేదట. నిన్న లాస్ట్కు మీ శవం ఇయ్యము, వాసన పట్టింది, ఓన్లీ లేకుంటే సంతకాలు పెట్టండి, సంతకాలు పెడితే ఈయనే కాస్తామంటే మేము సంతకాలు పెట్టాము, మేము ఎట్లా పెడతాము, మా శవాన్ని మాకు ఇస్తే మేము పట్టుకొని పోతామని వీళ్ళు అన్నారట. అని వెళ్ళొచ్చిల్లట, ఇయ్యము అన్నారట. ఇయ్యమంటే వెళ్ళొచ్చింది. 9 ఏళ్ల క్రితం వెళ్ళారని చెప్పారుగా, వెళ్ళే క్రమంలో కానీ మీతో ఏమైనా చెప్పే ప్రయత్నం చేశారా? మధ్యలో ఎప్పుడైనా కనీసం ఫోన్ ఏ కాంటాక్టర్ లేదు మాకు, ఓ మాట లేదు, ఓ మనిషి లేదు, ఫోన్ కాంటాక్టర్ లేదు, ఓ ఉత్తరం లేదు, ఎలాంటిది లేదు. మా భర్తకు లేదు, నా కొడుకు లేదు, నాకు లేదు, ఎలాంటి మాకు ఆయన మాట. అమ్మ హైదరాబాద్కి పోతానన్న గొంతే కానీ ఇక మళ్ళీ ఆ మనిషి మాకు కనబడలే. ఇప్పుడు కూడా లాస్ట్కు చూసుకుందామన్నా మనిషిని కనబడనియలే, ఆ బొక్కలు కనబడనియలే. ఈ బీజేపీ ప్రభుత్వము, తెలంగాణ టీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వము, తెలుగుదేశం ప్రభుత్వం, ఈ 3 కుట్రలు బట్టి మా బిడ్డలను మాకు ఇవ్వకుండా చేసి వాళ్ళే కాలబెట్టే హక్కులు వాళ్ళకి ఇవ్వలిచ్చిళ్ళు. ఈ 3 కలిసినాయి ప్రభుత్వాలు. 3 ప్రభుత్వాలు నాకు అన్యాయం చేసినాయి, నా బిడ్డకు అన్యాయం చేసినాయి. సంపే హక్కు మరి 3 ప్రభుత్వాలకు ఇవ్వలిచ్చిళ్ళు అర్థమైంది. కాలబెట్టే ఎవరికి ఇచ్చిళ్ళు వాళ్ళకైనా కూడా ఇప్పుడు గెలిచి ఓట్లేసి ఈ ప్రమాణ స్వీకారం ఎట్లా చేస్తారు? ప్రజలకు న్యాయం చేస్తా, ప్రజలకు అది చేస్తా, ఇది చేస్తా అని ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇదేనా వాళ్ళ స్వీకారం? అది చేసింది వాళ్ళు పద్ధతి. నాకు అన్యాయం చేసిండ్రు. నా బిడ్డని ఇప్పటికి కూడా ఇస్తే బొక్కలు ఇచ్చినా కూడా నేను దాన్నం చేసుకుంటా అని కన్న తల్లికి ఎట్లుంటుంది? ఇప్పుడు 9 నెలలు మోసి కానీ ఆ బిడ్డ నన్ను సాత్తడా, నేను సత్తే సావు తరకొరి పెడతాడా, కుండబడతాడా అన్న తల్లికి కోరుకుంటుంది. కానీ కళ్ళ ముందే కన్న బిడ్డ చచ్చిపోయి అసలు కాలబెట్టుకుని ఆయనకు కుండబట్టే అర్హత కూడా మాకు లేకుండా చేసి వాళ్ళే కాలబెట్టినాము, మేమే కాలబెట్టినాము అన్న హక్కు వాళ్ళకి ఎవరు ఇచ్చిండ్రు? ఏ గవర్నమెంట్ ఇచ్చింది? ఏ అధికారుడు ఇచ్చిండు అని నేను అడుగుతున్నా. ఇవాళ రాకేష్తో మీకు ఎలాంటి అనుబంధం ఉండేది? మీ చిన్న కొడుకు కాబట్టి ఆటోమేటిక్గా ఒక తల్లికి ఎక్కువ ప్రేమ ఉంటుంది. రాకేష్తో మీ అనుబంధం మీరు ఎలా ఉండేది? రాకేష్ కూడా ఎట్లా పెంచారు? రాకేష్ నన్ను చిన్నపిల్లని చూసుకునేటట్టు చూసుకునేవాడు. నాకు ఆడపిల్లలు లేరు, 2 కొడుకులు. నా కొడుకు నా బట్టలు కాంచి పిండేటోడు, చదువుకు పోయేటోడు, అన్నం వేసుకొచ్చి అమ్మ అన్నం తిను అని ఇచ్చేటోడు. నాకు ఆరోగ్యం మంచిగా ఉండేది. ఆయన డిగ్రీ చేసేటప్పుడు నాకు గుండె ఆపరేషనే చేయాలన్నారు. నాకు అమ్మకు మీరు మంచిగా సేవ చేసి గోళీలు వేయకుంటే డాక్టర్ అన్నాడు కదా, ఈమెకు గుండె ఆపరేషన్ చేయాలి, 3 లక్షలు అయితే అని అన్నాడు. నా కొడుకుతోటే చెప్పిండు.
నేను ఒక 6 నెలలు చిక్కాయి ఉంటే నా కొడుకు ఒక నెల రోజులు నా గోళీలు వేసేదానికే కాలేజీ బంద్ చేసిండు, ఇంటికాడ చదువుకుంటా డిగ్రీ చేస్తాడు. అంత ప్రేమగా చూసుకునేది, ఒక బిడ్డలాగా చూసుకునేది నన్ను. ఆయన కన్న బిడ్డలాగా, అమ్మ కాదు కన్న బిడ్డలాగా చూసుకునేటోడు నన్ను. అట్లాంటి నా కొడుకుకు లాస్ట్ సారి కూడా మొక్కలు చూసుకోకుండా, ముఖం చూసుకోకుండా అయింది నా పరిస్థితి. అయ్యా అయినా నువ్వు చదివిపిస్తే మమ్మల్ని జాతర కావచ్చు అని మేము మంచిగా చదివిపించినాం. నా భర్తకు రాదు చదువు, నాకు రాదు, మాకేం తెలియదు కదా, తెలివిమంతులు కావాలి నా కన్న పిల్లలని నేను చదివిపించిన. నేను ఇట్లాంటి చరిత్ర చూస్తానని ఎప్పుడు అనుకోలే, ఇట్లాంటి చరిత్ర చేస్తారని ఏ గవర్నమెంట్ అనుకోలేదు. నేను నాకు ఇట్లాంటి అన్యాయము ఏ గవర్నమెంట్ చేస్తుందని అనుకోలే, నాకు నా బిడ్డే. ఇది రాకేష్ గారి తల్లి యొక్క ఎమోషన్ పరిస్థితి. చివరి చూపు ఉన్న నా చిన్న కొడుకు, నాకు అమ్మాయిలు లేరు కాబట్టి తనే నాకు కూతురులాగా కూడా నా చిన్న కొడుకుని చూసుకున్నాను. కానీ ఈరోజు చివరి చూపును కూడా చూసుకునే అవకాశం అయితే ఈ ప్రభుత్వాలు అయితే ఇవ్వలేదు. అసలు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఒక తల్లిదండ్రులుగా మాకు అసలు తలగొరివి పెట్టాలని పిల్లల్ని కోరుకుంటాం, కానీ ఈరోజు కనీసము చూసే అవకాశం ఇవ్వలేదంటూ కూడా ఎమోషనల్ అయిన పరిస్థితి రాకేష్ వాళ్ళ తల్లి హన్మకొండ వాసి చెప్తున్న సందర్భం అయితే చూడొచ్చు. ఇది మొత్తంగా సుందర విజ్ఞాన కేంద్రం నుండి కెమెరా పర్సన్ సూరితో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.